ప్రభువు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. వేదిక ప్రక్కన దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి విశేషంగా ఈ రాత్రి దేవుని మాటలు మీతో పంచుకోవడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక దైవజనులు ఎజ్రన్నకి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి విశేషంగా ఈ గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ని నడిపిస్తూ ఉన్న దైవజనులు డేవిడ్ అన్నకి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఏమాత్రం ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని కొద్ది సమయం మీతో మీ మధ్యలో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరి ఈ కృతజ్ఞత పండుగలో నేను కూడా మీతో కలిసి పాలుపంపులు పొందడానికి ప్రభు నాకు కూడా ఒక చక్కటి సమయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. నిశ్చయంగా ఈ రాత్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడునుగాక. దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడే ప్రతి ఒక్కరిలో ఆత్మ కార్యములు జరుగునుగాక. మరి విశేషంగా ఈ రాత్రి ఈ ప్రాంతంలో బలమైన ఆత్మ కార్యములు జరుగునుగాక. పరిశుద్ధాత్ముడు ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంగణాన్ని, ఈ మైక్ శబ్దం ద్వారా దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆయన స్వాధీనపరుచుకొనుగాక. రైట్. బైబిల్ గ్రంథంలోంచి మాట, కీర్తనల గ్రంథం 103వ కీర్తన మొదటి 2 చరణాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన మొదటి 2 చరణాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అందరూ కలిసి ఆమెన్ చెప్తామా? ఆమెన్ అంటే అవును గాక, లేక అది ఇది మనం అందరం చెప్పేదే. నేనేమంటానంటే ఆమెనంటే నేను కూడా అలాగూ చెప్పుదును గాక అని. ప్రైజ్ ద లార్డ్. దావీదు చెప్పినట్లుగా మనం కూడా చెప్పుదుము గాక అని మీ అందరితో ఆమెను చెప్పించాను. ఇదొక్కటే మనం చేయట్లే. ఆయన ద్వారా ఎన్నో ఉపకారాలు పొందుతున్నాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నాం. ఆయనకి మాత్రం కృతజ్ఞత చెల్లించలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఇక్కడ దావీదు గారు ఈ 2 చరణాల్లో చక్కటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు, ఒక్కటి కూడా మర్చిపోవద్దు. ఆయన చేసిన ఉపకారములన్నిటిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లించు. ప్రైజ్ ద లార్డ్. చాలా చక్కటి టైటిల్ పెట్టారు పాస్టర్ గారు. కృతజ్ఞత ఆశీర్వాద పండుగ. కృతజ్ఞతలోనే ఈమిడి ఉంది ఆశీర్వాదం. 2 కలిస్తేనే ఓ చక్కటి పండుగ. హల్లెలూయా. దేవునికి మనం ఎప్పుడు ఏది చేసినా వాస్తవానికి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులు విడుదల పొంది విమోచించబడి వారు కనానుకు నడుస్తున్న క్రమంలో ఫరోతో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము యెహోవాకు పండుగ చేయడానికి మేము వెళ్ళాలి అని.
అది ఆరాధించడానికి కాదు. అంటే డైరెక్ట్గా చెప్తున్నారు, ఆరాధించడం మాకు పండుగ, స్తుతి చెల్లించడమే మాకు పండుగ. ప్రైజ్ ద లార్డ్. మనకున్న పండుగలు ఏంటంటే కొత్త బట్టలు వేసుకోవడం. ఏమండి, ఇంతకుముందు కోసేవాళ్ళు ఇప్పుడు కోయట్లే, సెంటర్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. కేజీ ఇవ్వండి, 2 కేజీలు ఇవ్వండి అని. శుభ్రంగా ఈ వ్యాపారాలు వచ్చినాక కొంచెం ఆ ప్రయాస తప్పింది. ఏమండి, మంచి వంటలు వండుకోవడం, చక్కటి బట్టలు కట్టుకోవడం, అందరు కలిసి కూర్చొని కడుపు నిండా తినడం. ఇక సినిమాకి వెళ్ళేవాళ్ళు సినిమాలకి, షికార్లకి వెళ్ళేవాళ్ళు. ఇది పండగ అంటే కదా. కానీ దేవుని సన్నిధిలో దేవుని ద్వారా మేలులు పొందుతున్నవారు, దేవుని ద్వారా ఆశీర్వదించబడుతున్నవారు, వారు హృదయం అంతటితో దేవునికి స్తుతి చెల్లించడమే ఒక పండుగ. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ కృతజ్ఞత పండుగలో మరి మనమందరం కూడా ఉన్నాం. మరి ఈ రోజున ఒక్కసారి మనల గురించి మనం ప్రశ్నించుకుంటూనే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దావీదు గారు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ 103వ కీర్తన మొదటి 2 చరణాల్లో అని గమనిస్తే, ఏమండి, తన ప్రాణంతోనూ తన అంతరంగముతోనూ మాట్లాడుతూ చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామాన్ని నీవు నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన పరిశుద్ధమైన నామాన్ని నీవు మరిచిపోవద్దు. ఆయన చేసిన ఉపకారములే ఈరోజు నీవు ఈ స్థితిలో ఉండడానికి కారణం. నా ప్రాణమా, ఆయన చేసిన మేలులే, ఆయన చేసిన కార్యాలే ఈ రోజున నీవు ఈ స్థాయిలో ఉండడానికి, ఈ స్థితి, ఈ స్థాయి ఆయన ద్వారా కలిగింది. అందుకని ఆయన సన్నుతించు, ఆయన పరిశుద్ధమైన నామాన్ని సన్నుతించు. సన్నుతించే క్రమంలో ఆయన చేసిన ఉపకారాలు ఉన్నాయే, దేనిని మర్చిపోవద్దు. దేన్ని 1-2 ఒక ఆయన్ని నేను అడిగాను, అన్నా మరి ఏంటి సంగతి, దేవుడు మరి మీ జీవితంలో చాలా కార్యాలు చేశాడు కదా, మరి సాక్ష్యం చెప్పలేదు ఏంటి అని నేను అడిగాను. అడిగితే అన్న నాతో ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారండి, ఇవన్నీ చిన్నవి అండి, ఇవన్నీ చిన్నవి, ఇంకోటి ఉంది పెద్దది, అది జరిగితే పెద్ద కూటం పెట్టేప్పుడు చెప్తానండి సాక్ష్యం అని. అంటే ఈయన మేలుల్ని ఏం చేస్తున్నాడు? గ్రేడింగ్ చేసేస్తున్నాడు. ఇది చిన్నది, అది పెద్దది, దీనికి చెప్పాల్సిన అవసరమే లేదు, దానికి మాత్రం చెప్పుకోవచ్చు అన్నట్లు ఇక ఆయన వేరు చేసేస్తున్నాడు. ఈ ఏదో చిన్న చితక కార్యాలండి, ఇవన్నీ కాదండి, అది జరిగితే అప్పుడు చెప్తా అన్నట్లు. కానీ భక్తుడైన, రాజైన, జ్ఞాని అయిన దావీదు గారు చెప్తున్న మాట తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఒకళ్ళతో నీకు అనవసరంలే, కానీ ఒకళ్ళని చూసి నువ్వు పాడవద్దు. నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములను మరిచిపోకుండా, దేనిని మరిచిపోకుండా వాటిని బట్టి దేవునిని సన్నుతించు. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ కూడిక కూడా, ఈ పండుగ కూడా ఏర్పాటు చేయబడిన ఉద్దేశం ఏంటంటే, గడిచిన దినాల్లో, గడిచిన సంవత్సరాలలో మరి ఇక్కడ ఎజ్రా గారు ప్రారంభించిన పరిచర్యలో దేవుడు చేసిన కార్యాలు, అంచెలంచెలుగా ఆయన చేస్తున్న మేలులు, పరిచర్యను దేవుడు స్థిరపరుస్తున్న విధానం, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కృతజ్ఞతా పండుగ ఏర్పాటు చేశారు. ప్రైజ్ ద లార్డ్. ప్రతి దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది ఖచ్చితంగా. ప్రైజ్ ద లార్డ్. ఎన్నో స్ట్రగుల్స్ కదా, ఎన్నో వేదనలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో
ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, వాటన్నిటినీ అధిగమిస్తూ వస్తేనే ఒక స్థితి, ఒక స్థాయి కలుగుతుంది. ఇప్పుడు వాటన్నిటిలో నుంచి దేవుడు దావీదు కూడా హెచ్చిస్తూ వచ్చాడు. ఇది అసలు విషయం చెప్పనా, కొడుకునిచ్చి చేసి పెళ్లి చేసిన అత్తే అంటది ఏమని, మా కోడలను పొరపాటున క్షమించనండి, ఆ అమ్మాయి మామూలుది కాదండి అంటది ఈ అత్త. ఈ కోడలు, అమ్మ నువ్వన్నా క్షమించుకోవచ్చు కదమ్మ అంటే, ఈ కోడలు వయసు ఎంతే కానీ ఉండేది ఎంతే కానీ ఏముంటుందో తెలుసా, మాట సరిగ్గా కుదరదు, దాన్ని అసలు క్షమించను. దేన్ని? వయసులో పెద్దది, అనుభవంలో పెద్దది. ఏమంటారు, ఆమె కొడుకునే కదండి చేసుకుంది. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడితే దాన్ని నేను అసలు ఎవరినైనా క్షమిస్తానండి. ఈ రోజున అందరు ఇదే, నేను వాళ్ళని క్షమించును, వీళ్ళని క్షమించును. ఎందుకో తెలుసా, మనకు మనమే పెద్ద నీతిమంతులు, మనకు మనమే పెద్ద. వాళ్ళ పిల్లలు మామూలు వాళ్ళు కాదండి, అసలు వాళ్ళ ఫ్యామిలీయే కదా. లోకమంతా ఏలెత్తి చూపిద్ది, కానీ రాత్రి నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసయ్య ఎవరో తెలుసా, నీ దోషములన్నిటినీ చెప్పాలి 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 క్షమించువాడు. ప్రైజ్ ద లార్డ్. క్షమించువాడు కాదు, క్షమించినవాడు. హల్లెలూయా. నీ నా దోషములను క్షమించడానికి తన రక్తాన్ని చివరి బొట్టు వరకు ధారపోసినవాడు. హల్లెలూయా. తన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి మన పాపములకు ప్రాయశ్చిత్తం, మన పాపములకు పరిహారం కలుగు చేసి మన దోషాలన్నీ క్షమించడానికి చివరి బొట్టు వరకు రక్తం కార్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో ఆ క్షమాపణ, ఆ క్షమ దేవుని యొద్ద యేసయ్య ద్వారా మేము కూడా పొంది ఆయన దోషములను క్షమిస్తే కలిగే సంతోషం, ఆ దోషములు క్షమించబడుటలో గల ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఈ రోజున సాక్షార్థంగా మేము ఇక్కడ చేరాం. ప్రైజ్ ద లార్డ్. అదే యేసయ్య క్షమాగుణాన్ని ప్రకటించడానికే దైవజనులు ఈ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించారు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకనంటే ఎవరిని క్షమించట్లా, అందరూ నిన్ను దూరం పెట్టేశారు, అందరూ నిన్ను తృణీకరిస్తున్నారు, అందరూ నిన్ను వెలివేశారు, అందరూ నిన్ను అదో రకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంతమంది గోంగూరలో పురుగుని తీసేసినట్టు, కూరలో కరివేపాకుని పక్కన పెట్టేసినట్టు, వాళ్ళ గురించి ఎత్తబాకండి అని. కానీ విషయం చెప్పనా, ఊపిరి ఆగితే ఎందుకన్నా ఎవరైనా పనికొస్తారండి? మాట్లాడేంటండి? ఊపిరి ఆగడం ఎందుకులేండి, ఊపిరి ఉండగా 4 విరోచనాలు అయినాక ఎందుకన్నా ఏదన్నా పని చేయగలవా? 4 విరోచనాలకే తోటకూర కాళ్ళలాగా వంగిపోయి అని అంటావు. నువ్వు అసలు ఎందుకు పనికిరావు? ఇటువంటి నిన్ను తన కృపచేత రక్షించి హెచ్చించి ఒక స్థితిలోకి, ఒక స్థాయిలోకి దేవుడు తీసుకొని వస్తే ఈరోజు నువ్వు ఆయన స్తుతించగలుగుతున్నావా? ఆయన ఆరాధించగలుగుతున్నావా? ఓసారి ఒక కీర్తనలో దావీదు గారు అంటాడు, అయ్యా నీవు మా దోషములను బట్టి నీవు కనిపెట్టి చూస్తే నీ సన్నిధిని ఎవడు నిలువగలడు? అవును కదండి. వాస్తవానికి పాత నిబంధన కాలం, ఇప్పుడు తేజీ అంటే చాలు ఎవరు పడితే వాళ్ళు ఎక్కేస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు మైకి తీసుకుంటున్నారు. పాటగారు ఓ పాట ఇస్తారా మా అమ్మాయికి, ఓ పాట ఇస్తారా మా ఫ్యామిలీకి? అసలు ఇది ఎవరు ఎక్కాల్సిన వేదిక, ఎవరు నిలవాల్సిన స్థలం? అసలు నిలవడానికి యోగ్యులమా కాదా? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? పాత నిబంధన కాలంలో అతి పరిశుద్ధ స్థలంలోకి, అంటే దేవుడు ప్రత్యక్షమై మాట్లాడే స్థలంలోకి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. అది కూడా నియమ నిష్టలతో వెళ్ళాలి. ఎంతో పవిత్ర
పవిత్రతతో వెళ్ళాలి. ఏ చిన్న లోపంతో లోపలికి అడుగు పెట్టినా ఏమవుతాడు? బయటే ప్రధాన యాజకుడు, బయటే నేనంతా నేను ఇంత ఎంత మీరే చెప్పాలి. అయ్య గారు, ప్రకాష్ గారు, త్వరలో మిమ్మల్ని ఏదో ఒక బిషప్ చేయాలని అనుకుంటున్నాను నేను. ఆర్చి బిషప్ గారి శిష్యులు మీరు. ఇక కొత్త బిషప్ ఏదైనా ఉంటే కనుగొని మీకు పెట్టాలని శామన్న సలహా తీసుకుంటా. గడ్డుకో కళ్ళు చెప్పండి. అసలు విషయం తెలుసండి, నాకంతా నేను ఇంత అని మనం అనుకుంటాం. అసలు ఆ నియమ నిబంధనలు నియమ నిష్టలు లేకుండా లోపల అడుగు పెడితే అయ్యగారు ఏమవుతాడు? సస్తాడు. పాత నిబంధన కాలంలో చస్తాడు. సచ్చినోడిని అయ్యో మన ప్రధాన యాజకుడు చచ్చిపోయాడు, చాలా జాగ్రత్తగా తీసుకొద్దాం అని ఎవడన్నా వెళ్ళడానికి లోపలికి అనుమతి లేదు. ఏం చేయాలా? కుక్కని ఇడిసినట్టు వాళ్ళు బయటికి, అది సంగతి. ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు. అందుకే నడికట్టు. ఇదేమో ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ఏమండి, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక ఆయన అంటున్నాడు, పాటగారా మీ చర్చిలో ఏది పడితే అది వేసుకుంటారు, మా అయ్యగారు అయితే అంగీ వేసి తాడు కడతారు. అయ్యగారు అసలు ఎంత బాగుంటుందో తెలుసా? అసలు అది ఎందుకు కడతారు నీకు తెలుసా? అదేదో పెద్ద గ్రేట్గా చెప్పుకుంటున్నావు. అది కుక్కను లాగినట్టు లాగడానికి. అసలు విషయం చెప్పనా, ఒక కుక్క చస్తే దానికి విలువ ఉంటుందా? అట్లనే పేరుకే ప్రధాన యాజకుడు కానీ ఏ లోపంతో తెచ్చిన విలువ లేదు. అందుకని ఏ లోపంతో కూడా లోపలికి అడుగు పెట్టకూడదు. అటువంటిది ఎన్ని బలహీనతలున్న వ్యక్తులు ఎక్కుతున్నారండి వేదిక. ఇది అతి పరిశుద్ధ స్థలంతో సమానం. దేవుని మాట ప్రకటించే ఈ స్థలం మందస్సంతో సమానం. మరి ఇక్కడికి ఎవరెవరు ఎక్కుతున్నారు? కొయ్యరు అంటున్నారు, ఎక్కేస్తున్నారు. పాట అంటున్నారు, ఎక్కేస్తున్నారు. ప్రార్థన అంటున్నారు, ఎక్కేస్తున్నారు. ప్రసంగం అంటున్నారు, మాట్లాడరు ఏంటండి? ఇలా ఎక్కినా ఏం కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే క్షమించిన వాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆయన క్షమించకపోతే ఇక్కడ కాదు కదా, ఆయన పేరు కూడా ఎత్తడానికి అసలు ఏమాత్రం అర్హత లేదు. చేతులెత్తి స్వరం ఎత్తి గడుగో కళ్ళు చెప్దాం. ఏమండి, 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. నీ దేవుడైన యెహోవా నామాన్ని మాట్లాడరేంటండి వ్యర్థంగా? అంటే ఇంత స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండకూడదంట. అలా పలకడానికి కూడా లేదు, చాలా స్పష్టంగా పలకాలి. వాస్తవానికి దేవుని పేరుని ఏమండి అందరూ పలకలేకపోతున్నారని ఆ పేరు ప్లేస్లో ఎడోనాయ్ అనే పేరుని తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు యూదులందరూ ఎడోనాయ్ అని పిలుస్తారు. హెబ్రీ భాషలోంచి డైరెక్ట్ తర్జుమా చేసిన దాంట్లో యెహోవా అనే పేరుని మనకిచ్చారు. ఎందుకంటే ఎవరైనా ఈజీగా ఇంకా అది కూడా పలకలేను, లేక డైరెక్ట్గా యావే అంటున్నారు. ఏమండి, ఎందుకంటే ఈ సంగతి అంటే ఆయన నామని వ్యర్థంగా కూడా ఉచ్చరించకూడదట. ప్రైజ్ ద లార్డ్. ఇంతకు మీకు ఎవరికైనా తెలుసా దేవుని పేరు అసలు పేరు? చెప్పమంటారు మళ్ళీ ఒకసారి? హషేం. ఆయన పేరు హషేం. కానీ చాలామంది హసీం అంటున్నారు. అందుకని ఆ పేరుని ప్రక్కన పెట్టి ఎడోనాయ్ అనే పేరు, దానికి సరి అయిన సమానమైన అర్థం వచ్చే పేరు. ఇది ఒక స్టడీ, అందుకని దాన్ని ఎక్కువగా వివరించాల్సిన అవసరం లేదు. కానీ సేవకులు ఎక్కువ మంది ఉన్నారు కనుక ఆ పదాన్ని నేను తీసుకొని వచ్చాను. ఆయన పేరు కూడా ఉచ్చరించడానికి అర్హత లేని వాళ్ళం మనం. మరి వేదిక ఎక్కడం కాదు, బల్లగుద్దేస్తున్నాం, ఎగిరేస్తున్నాం, గంతులేసేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆయన నిన్ను క్షమించాడుగా. అందుకే ఖచ్చితంగా ఇదే నగరం అన్న గణేష్ నగర్ ప్రజలకు కూడా చెప్తున్నాను, మేము ఎంతగా సంతోషించి, ఎంతగా స్తుతించి, ఎంతగా ఆర్భటించి, ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఇది ఒక పండుగలాగా జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన మా జీవితంలో చేసిన కార్యాలు. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఏంటి ఆ కార్యం అంటే ఎవ్వరు క్షమించని దోషాలను క్షమించాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకో తెలుసా, ఒక వ్యక్తి దోషములు క్షమించబడకపోతే, ఒక వ్యక్తి పాపములు అపరాధములు క్షమించబడకపోతే ఆ వ్యక్తి దీవెన పొందలేడు.
దీన్ని చదవండి ఒక్కసారి. కీర్తనల గ్రంథం 32వ కీర్తన మొదటి 2 చరణాలు. కీర్తనల గ్రంథం 32వ కీర్తన మొదటి 2 చరణాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు. హల్లెలూయా. మరొకసారి తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. రెండో చరణం కూడా అదిగండి మనుషులు కాదు నిన్ను నువ్వు కాదు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా అంటే, నిశ్చయంగా నీవు నేను మనం అందరం ధన్యులు మగుదుముగాక. నిశ్చయంగా ఈ ప్రాంత ప్రజలు కూడా ధన్యులగుదురుగాక. ఒక వ్యక్తి ధన్యుడు అవ్వాలంటే ఇక్కడ 4 మాటలు ఉన్నాయి. 1, అతిక్రమములకు పరిహారం, పాపములకు ప్రాయశ్చిత్తం, యెహోవా చేత నిర్దోషని ఎంచబడడం, ఆత్మలో కపటం లేకుండా. అంటే దేవుడు 3 కార్యాలు చేయాలి, నువ్వు 1 కార్యం చేయాలండి. దేవుడు చేయాల్సింది 3. ఏంటది? 1, నీ అతిక్రమములకు పరిహారం. ఇది మనుషులు చేసేది, దేవుడు చేసేదా? రెండోది తన పాపములకు ప్రాయశ్చిత్తం. ఇది ఎవరు చేసేది? ఆయనే చేసేది, చేయాల్సింది. 3వది యెహోవా చేత ఏమండి నిన్ను నిర్దోషిగా ఎంచవలసిన వాడు కూడా, మార్కులు వేయవలసిన వాడు కూడా ఆయనే. ప్రైజ్ ద లార్డ్. విషయం చెప్పాలంటే ఈ 3 ఆయన చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇక మీదట ఏ చిన్న కపటం లేకుండా యథార్థంగా నువ్వు బ్రతకగలిగితే, అంటే దాని ఆంతర్యం ఏంటో తెలుసా? ఏమండి, నీ పాపాలకి పరిహారం చేసి, నీ అతిక్రమాలకు పరిహారం చేసి, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగు చేసి, ఏమండి నిశ్చయంగా నిన్ను నిర్దోషిగా చేసి, ఆత్మలో కపటం లేకుండా బ్రతికేటట్లు చేసి, ఏమంటే ధన్యతకి, ఆశీర్వాదానికి, దీవెనకి, అభివృద్ధికి, విస్తరణకి, వర్ధిల్లడానికి నిన్ను యోగ్యునిగా చేయడమే నా దేవుని చిత్తం. చేతులెత్తి స్వరమెత్తి గట్టిగా కలుగు చెప్పండి. చేతులు ఊపుతూ స్వరమెత్తి కొంచెం గట్టిగా చెప్దామా? మరి నీ అతిక్రమములకు పరిహారం చేసిన వాడు ఎవరు? నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలుగు చేసిన వాడు ఎవరు? నిన్ను నిర్దోషిగా ఎంచుతున్నవాడు ఎవరు? నిన్ను నిర్దోషిగా చేయడానికి ఏమని నిశ్చయంగా కలువరి సిలువలో చివరి బొట్టు వరకు పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కళంకమైన, అమూల్యమైన రక్తాన్ని కార్చినది ఎవరో తెలుసా? ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నా యేసయ్య. హల్లెలూయా. చేతులెత్తి స్వరమెత్తి కొంచెం గట్టిగా చెప్పండి. అందుకనే లోకం మనుషుల్ని ఏమని పిలిచిద్దో తెలుసా? వాడా దుర్మార్గుడు, వీడా తాగుబోతు, వాడా తిరుగుబోతు, అమ్మ బాబోయ్ అని చెప్పి రకరకాల బిరుదులు ఇస్తారండి. కానీ మీరు పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చదవండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యం. ఒక్కసారి రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా ఈ మాట కోసం చదివిస్తున్నానండి, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ. ఎలా ఉండడానికి మాట్లాడేంటండి? ఎలా ఉండడానికి? పరిశుద్ధులుగా ఉండడానికి. ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. మరొక్కసారి కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. 2వ వాక్యం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు. ఎలా ఉండడానికి? పరిశుద్ధులుగా ఉండడానికి. పిలువబడిన వారందరికీ. ఇప్పుడు కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యం చదవండి.
దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలును మన సహోదరుని తిమోతియు కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును అకయంతటనున్న పరిశుద్ధులకందరికీ శుభమని చెప్పి. ఎవరికండి? ఇలా చదువుకుంటూ పోండి మీరు. తర్వాత ప్రతి పత్రిక, పౌలు గారు రాసిన పత్రికలన్నీ మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో లేక మొదటి 3 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. ఏ సంఘాన్ని బోధించినా హలో ఒకసారి నన్ను చూడండి, పరిశుద్ధులందరికీ. అందరు చెప్పండి, ఎవరికి? నిన్న దాకా తాగుబోతుగా ఉన్నవాడిని ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఏమని పిలుస్తుంది? పరిశుద్ధుడు. హల్లెలూయా. నిన్న దాకా తిరుగుబోతుగా ఉన్న వారిని దేవుని పిల్లలు ఏమని పిలుస్తున్నారు? పరిశుద్ధులు. ఈ రోజున తాగుబోతుగా, తిరుగుబోతుగా, దోషిగా, పాపిగా ఉన్న ప్రతి వ్యక్తి పరిశుద్ధుడిగా పిలువబడడానికి ఏకైక కారణం క్రీస్తు రక్తము చేత కడగబడడమే. హల్లెలూయా. ఆహా, ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఘనత. నిన్నటిదాకా ఎవ్వరు విలువివ్వాల. నిన్నటిదాకా వాడి సంగతి నాకు తెలుసు, వీడి సంగతి నాకు తెలుసు. ఒక మాటలో చెప్పనా ఏమండి, ఇక్కడ సేవకుల సమూహం చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ లేపి కనుక ఒక్కొక్క పావు గంట 20 నిమిషాలు మీ వ్యక్తిగత సాక్ష్యం క్లుప్తంగా చెప్పమంటే, స్టార్టింగ్ డార్కే కదండి. అందరిలో ఉంది ఏంటది? BC-AD, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ డెత్. హల్లెలూయా. మారు మనసు పొందక మునుపు చరిత్ర చెప్పండి. అయ్యగారులు ఇప్పుడు అందరూ నిలువు టంగిలు వేశారు, తెల్లబట్టలు వేశారు, వైట్లో ఉన్నారు. అసలు ఇంతకుముందు ప్యాటర్ కాకమునుపు ఏమయ్యేవాడివి, ఏం చేసావు అని అడిగితే ఒక్కోళ్ళ చరిత్ర ఎలా ఉంటుందండి? అమ్మో, చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఆ బ్యాక్గ్రౌండ్ ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా కదా? అవును కదండి. చెప్పుకోవడానికి సిగ్గుచేట అన్నట్టు ఉంటుంది. అయినా ఆయన కనికరం. ప్రైజ్ ద లార్డ్. అందుకని గణేష్ నగర్ ప్రాంత వాస్తవ్యులందరికీ ఈ కృతజ్ఞత ఆశీర్వాద పండుగ సందర్భంగా ఒక సేవకునిగా చెప్తున్నాను, రండి. నువ్వెంతటి పాపివైనా సరే, ఎంతటి ఘోరమైన పాపంలో ఉన్నా, అపవిత్రతలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నా యేసయ్య కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా నిన్ను కూడా కడిగి శుద్ధీకరించి నీ పాపములన్నిటిని క్షమించి నీ పేరు మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు, నీ స్థితిని మారుస్తాడు, నీ స్థాయిని మారుస్తాడు. హల్లెలూయా. ఏం మారుస్తాడు? నీ స్థితులు మారుస్తాడు, నీ స్థాయిని మారుస్తాడు. పోయిన నెలలో ఇంకా మరి నెల అయిందో, ఇంకా నెల అవలే, ఏప్రిల్ నెల 21వ తారీఖు పాటలు కొన్ని రిలీజ్ చేసాం. ఇందాక పాడారు పిల్లలు, శ్యామ్ గారి పిల్లలు పాడారు, రానున్న రజని. ఏమన్నా దాంతోపాటు ఇంకో పాట రాశాను. దాంట్లో విజ్ఞాపన సమరం, సమస్యలపై విజయం అని చెప్పి దాంట్లో 2వ చరణం ఒకటి రాశాను. తారుమారు తీరుమారు. ఏవండి, పగవారు యొక్క యోచనలన్నీ మార్చేస్తాడు. స్థితులు మారు, గతులు మారు ప్రభు పాద సన్నిధిలో. హల్లెలూయా. స్థితులు మారిపోతాయి, గతులు మారిపోతాయి ఒక్కసారి ఆయన పాదాల దగ్గరికి వస్తే. రండి. ఎక్కడుంది అయ్యగారు యేసయ్య ఆశ్రయపురం? అమ్మబావి ఆ లైటింగ్లో వెలుగుతుంది. హల్లెలూయా. ఆశ్రయపురానికి రండి. గట్టిగా కళ్ళు చెప్పండి. అక్కడ అజ్జరా గారు క్షమించరు, కానీ ఖచ్చితంగా అక్కడుండి యేసయ్య మాత్రం క్షమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి మీకు ఇదే శుభవార్త. చక్కటి యేసయ్య ఆశ్రయపురం అనే స్థలాన్ని ఈ గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్య ద్వారా చక్కటి ఆరాధన జరుగుతుంది. అక్కడ జరిగేది ఏంటో తెలుసా? మత మార్పిడి కాదు, కుల మార్పిడి కాదు, రాజకీయం అసలే కాదు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి వచ్చినా మొట్టమొదట జరిగే విషయం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క బలహీనతలన్నీ క్షమించబడతాయి. ప్రైజ్ ద లార్డ్. ఆ వ్యక్తి యొక్క దోషములన్నీ, పాపములన్నీ క్షమించబడతాయి. హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా సరే నా యేసయ్య క్షమించడానికి
సిద్ధ మనస్సు కలిగిన వాడు. చేతులెత్తి స్వరం ఎత్తి గడుగో కళ్ళు చెప్పండి. ఇప్పుడు నేను మీతో ఒక మంచి మాట చెప్పనా? కేవలం క్షమించడం మాత్రమే కాదు, దావీదు గారు తన ప్రాణంలో ఉన్న లేక తన అంతరంగంలో ఉన్న ప్రతి అవయవాన్ని తట్టి లేపుతున్నాడు. నా అంతరంగంలో ఉన్న సమస్తమా, ప్రైజ్ ద లార్డ్. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మర్చిపోద్దో వాటిలో రెండవది ఏంటంటే ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి స్వరం ఎత్తి గడుగో కళ్ళు చెప్పండి. ఆయన ఎవరు? నీ సంకటములన్నిటినీ చెప్పండి. చెప్పండి, సంకటం అంటే ఏంటండి? అందరు చెప్పండి, ఏంటది సంకటం అంటే అండి? ఏమో సంకటం అంటే ఏం లేదు. ఒకసారి నన్ను చూడండి. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు చూడు, దాన్ని సంకట పరిస్థితి అంటారు. అంటే ముందుకి వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రమాదమే, ముందుకెళ్ళినా ప్రమాదమే, వెనక్కి వెళ్ళినా ప్రమాదమే. అటువంటి పరిస్థితులన్నిటినీ కుదుర్చగలిగిన వాడు నా యేసయ్య. నీ వల్ల కానిది, ఇంకెవరి వల్ల కానిది ఖచ్చితంగా నా యేసయ్య చేసి తీరుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన చెప్పండి చెప్పండి ఏం చేస్తాడు? నీ సంకటములన్నిటినీ అది ఖచ్చితంగా. అందుకే మళ్ళొకసారి చిన్న పల్లవి వేద్దామని మీరు వచ్చారు కదా, వేసేద్దాం. జీ మైండ్ ఒకసారి, ఇందాక పిల్లలు పాడిన పాట మళ్ళొకసారి అట్లా. రానున్న రాజని మనసున్న మహారాజని నా యేసు రాజును గూర్చి లోకమంతా చాటి చెప్పేదా. అందరు చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ జీసస్. రానున్న రాజని మనసున్న మహారాజని నా యేసు రాజును గూర్చి లోకమంతా చాటి చెప్పేదా. రానున్న రాజని మనసున్న మహారాజని నా యేసు రాజును గూర్చి లోకమంతా చాటి చెప్పేదా. ఆడి కొని ఆడి ఆర్భటించి నాట్యమాడుచు, ఆమె ఆడి కొని ఆడి ఆర్భటించి నాట్యమాడుచు. రానున్న రాజని మనసున్న మహారాజని నా యేసు రాజును గుర్చి లోకమంతా చాటి చెప్పేదా. చప్పట్లు కొడదాం, కలిసి పాడదాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. కలుగును పాపక్షమాపణం. నీవే నా శరణని, నీవే నా దైవమని, నీవే నా జీవమని. నీవే నా శరణని, నీవే నా దైవమని, నీవే నా జీవమని. రమ్ము రమ్ము ఈనాడే రక్షణ దినము. ఆమె రమ్ము రమ్ము ఈనాడే క్రీస్తుని చేరా. రమ్ము రమ్ము ఈనాడే రక్షణ దినము. రమ్ము రమ్ము తక్షణమే క్రీస్తుని చేరా.
రమ్ము రమ్ము నీ సర్వం సమర్పించుము, నీ సర్వం సమర్పించుము, నీ సర్వం సమర్పించుము. హల్లెలూయా. ఎందుకు యేసయ్య దగ్గరికి రావాలి, ఎందుకు ఆయన సన్నిధిలో ఎంతగా స్తుతించాలి, ఎందుకు ఎంతగా ఆనందించాలంటే నెంబర్ 1, ఆయన క్షమించువాడు. ఆయన క్షమిస్తేనే నీవైనా నేనైనా ఎవరైనా సరే ధన్యులవుతారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దావీదేమయ్యాడు? ధన్యుడయ్యాడండి. స్థాయి మారింది, స్థితి మారింది, గతి మారింది, పరిస్థితి మారింది. గొర్రెల కాపరిగా ఉన్నవాడు ఇప్పుడు మహారాజు అయ్యాడు. ఏంటయ్యా కారణం ఏంటంటే ఆయన నా దోషములను క్షమించాడు గనుకనే నేను ఈ స్థాయికి వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. ఇక రెండవది ఏమిటంటే ఆయన నీ సంకటములన్నిటినీ, అందరు చెప్పండి, ఏమిటి ఏంటి 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 నీ సంకట పరిస్థితులన్నిటినీ, నీ వల్ల కాని పరిస్థితులన్నిటినీ కుదుర్చగలిగిన వాడు, సెటరైట్ చేయగలిగిన వాడు ఆయన మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిప్పలు పడి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి తిప్పలు పడి, ఏమన్నా వాళ్ళ కాళ్ళు పట్టుకొని, వీళ్ళ కాళ్ళు పట్టుకొని, వాళ్ళ చేతులు పట్టుకొని, వీళ్ళ చేతులు పట్టుకొని, వాళ్ళ గడ్డం పట్టుకొని, వీళ్ళ బతిలాడి, వాళ్ళని బతిలాడి, ఇక పరిస్థితి అంత చెయ్యి దాటిపోయిన పరిస్థితిలో నీవు ఉంటే ఈ రాత్రి నా ప్రభువుని బట్టి మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నమాట, నీ పరిస్థితులన్నీ కుదుర్చబడును గాక. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు కోటాలు ఎక్కడ పెట్టినా ప్రజలు గుంపులు గుంపులుగా ఎందుకు వస్తున్నారో చెప్పనా? చదవండి ఓ మాట. లూకా సువార్త 5వ అధ్యాయం 15వ వాక్యం. లూకా సువార్త 5వ అధ్యాయం 15వ వాక్యం. అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు, అదిగండి బహుజన సమూహములు ఆయన మాట వినడానికి తమ రోగములను కుదుర్చుకొనడానికి కూడి వచ్చుచుండెను. ఇదే మాట ఇంకొకటి అక్కడ పక్క అధ్యాయమే 6వ అధ్యాయం 17వ వాక్యం. 6:17 ఆయన వారితో కూడా దిగివచ్చి ధ్యానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహము ఆయన బోధ వినడానికి తమ రోగములను కుదుర్చుకొనడానికి యోదయ దేశమంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహం అపవిత్రాత్మ చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. అందరు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎంతమందిని స్వస్థపరిచాడండి? ఎంతమంది స్వస్థపరిచాడు? గనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేశాను. ఆయన ముడితే చాలండి, మేము బాగుపడిపోతాం. ఏమిటి సంగతి అని మనం జాగ్రత్తగా వాక్యాన్ని గమనిస్తే ఒకసారి నన్ను చూడండి. బహుజన సమూహాలు వచ్చారు. యెరూషలేము నుండి, యోదయ దేశం అంతటి నుండి, తూరు సీదోను ప్రాంతం నుంచి, సముద్ర తీర ప్రాంతం నుంచి, ప్రతి ప్రాంతం నుంచి ప్రజలు గుంపులు గుంపులుగా వస్తున్నారండి యేసయ్య దగ్గరికి. ఏమిటి బాబు అంటే, ఒకటి ఆయన మాట వినాలి బాబు, ఒకటి ఆయన బోధ వినడానికి, 2 తమ రోగములను మాట్లాడరేంటండి. ఎటువంటి రోగాలు? బైబిల్లో మీరు గమనిస్తే ఏమండి, 12 సంవత్సరాల రోగంలో ఉన్న వ్యక్తి బాగుపడింది, 38 సంవత్సరాల బలహీనతలో ఉన్నవాడు బాగుపడ్డాడు, 18 సంవత్సరాల బలహీనతలో ఉన్న వ్యక్తి. మీరు ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో ఎన్ని సంవత్సరాల నుండి సమస్యలతో బాధపడుతూ, వైద్యులతో తిప్పలు పడుతూ ఉన్నదంతా వేయించేసుకొని ఏమి దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నవారికి యేసు ప్రభు ప్రాంతానికి వస్తున్నాడని వినబడగా అనేకులు వచ్చి ఆయన్ను ముట్టి బాగుపడ్డారు, ఆయన ముట్టి స్వస్థత పొందారు. హల్లెలూయా. ఏం బాబు ఎక్కడికి వెళ్తున్నారంటే, యేసు ప్రభు వస్తున్నాడు, మీకు తెలీదా? ఎందుకు ఆయన వస్తే ఎందుకు వెళ్తున్నావు అని అంటే, మా రోగములను కుదుర్చుకొనడానికి. హల్లెలూయా. చేతులెత్తి స్వరమెత్తి గడిగో కళ్ళు చెప్పండి, ఇంకొంచెం గడి చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి ప్రజలు ఎందుకు వస్తున్నారట?
ఇంతకి ఎలా కుదర్చబడుతుంది అంటే ఆయనలో నుండి ప్రభావము బయలుదేరి. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసయ్య ఎవరో తక్కువ కులాల దేవుడా? యేసు ప్రభు ఇతర దేశాలకు చెందినవాడా? కాదు కాదు కాదు. చెప్పన, ఆయన ప్రభావము కలిగిన దేవుడు. హల్లెలూయా. నీ బలహీనతలను, నీ సమస్యలని, నీ రోగాల్ని, ఏమండి నీ ప్రతి వ్యాధిని కుదర్చగలిగిన ప్రభావం కలిగిన వాడు. హల్లెలూయా. ఏమండి ఆయన దగ్గరకు వస్తే చాలండి, ఆ ప్రభావం నిన్ను ముట్టి స్వస్థపరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఇంతకీ మరి ఇప్పుడు యేసు ప్రభు లేడుగా? 2000 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నాడు, మరి ఇప్పుడు లేడు కదా. మరి ఇంతకీ ఆయన ప్రభావాన్ని పొందాలి, ఆయన ప్రభావం ద్వారా రోగాలు కుదుర్చుకోవాలి, సమస్యలు కుదుర్చుకోవాలి, పరిస్థితులు కుదుర్చుకోవాలి అని నువ్వు ఆశపడితే మరి నువ్వు ఎక్కడికి రావాలి అని గమనిస్తే, ఏమండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి ఒకసారి గమనిస్తే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచెను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమున ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చాలండి. మీరు అక్కడ గమనిస్తే మొదటి వచనంలోనే ఉన్న మాట ఏంటంటే, అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను. ఆయన చొక్కాయి అంచులు ఏమిటట? ఆయన చొక్కాయి అంచులు ఎక్కడి నిండుకున్నాయి? దేవాలయము నిండా. అందరూ ఆమేన్ చెప్పండి. ఎక్కడ దేని నిండా? దేవాలయము నిండా నిండుకుందట. దేవాలయము నిండా ఆయన చొక్కాయి. మాట్లాడేంటండి మరి దీనికి ప్రభావానికి సంబంధం ఏంటి? మార్కు సువార్త. ఏమండి ఒక్కసారి మార్కు సువార్త 5వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే 27-28 వచనాలు గమనించండి. 27-28 యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి. చాలండి. ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రభావం వచ్చింది? ఆయన వస్త్రములో నుంచి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎంతకి వస్త్రం ఎక్కడుంది? అది దేవాలయంలో ఆయన వస్త్రం ఉంది. హల్లెలూయా. చెప్పన, ఆయన ఇప్పుడు దేవాలయంలో ఆయన ప్రభావం ఉంది. ఆయన వస్త్రం ఉందంటే ప్రభావం ఉన్నట్టే. ప్రభావం ఉంటే నీ పరిస్థితులన్నీ కుదుర్చబడినట్లే, నీ రోగాలన్నీ కుదుర్చబడినట్లే. అందుకనే చూడండి, యేసయ్య దగ్గరకు వచ్చిన వారందరూ, ఇందాక చదివిన మాట 6వ అధ్యాయం 17-18 వచనాల్లో లోకాసు వార్తలో, ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ స్వస్థత. ఎంతమంది? వచ్చిన వాళ్ళ సగం కాదు, వచ్చిన వాళ్ళ కొంతమంది కాదు. ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుదురుగాక. ఈ రాత్రి ఈ స్థలంలో అడుగుపెట్టిన వాళ్ళందరూ కూడా కుదుర్చబడుదురుగాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎక్కడ 2-3 కూడి ఆయన నామాన్ని బట్టి స్తుతిస్తారో, ఆరాధిస్తారో, వారి మధ్యలోనికి దిగి వస్తానని చెప్పిన దేవుడు ఈ రాత్రి ఈ స్థలములో ఉన్నాడు. హల్లెలూయా. మరి విశేషంగా ఆయన్ని ఆరాధించిన స్థలంలో ఆయన సన్నిధి, ఆయన ప్రభావం ఉంటుంది. మరి ముఖ్యంగా దేవుని మందిరంలో ఆయన ప్రభావం ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ ఇప్పుడు మందిరం అంటే ఏదో 4 గోడలు అనుకోబాకండి. అది ప్రభావం కలిగిన స్థలం, దేవుని నామాన ప్రతిష్ఠించబడిన స్థలం.
హల్లెలూయా. దైవజనులు ప్రార్థించి ప్రతిష్ఠించిన స్థలం. ఎప్పుడైతే దైవజనులు ప్రార్థించి ప్రతిష్ఠించారో ఖచ్చితంగా అక్కడ దేవుని ప్రభావం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రతి శనివారం, ప్రతి ఆదివారం, శనివారం శుక్రవారం, ఇక్కడ శుక్రవారం అయ్యగారు, శుక్రవారం ఆదివారం. ఏమండి, శుక్రవారం రాత్రమ్మ పగలమ్మ? పగలే. శుక్రవారం పగలు, ఆదివారం పగలు. ప్రైజ్ ద లార్డ్. చక్కగా దైవ సేవకులు వచ్చి ఆరాధిస్తూ ఉండగా దేవుని సన్నిధి దిగి వస్తుంది. మీ రోగాలన్నీ కుదుర్చబడతాయి. హల్లెలూయా. ఏమంటే దైవజనులు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన ఆ మేలులు ఉన్నాయే, ఉపకారాలు ఉన్నాయే, అవి నా దేవుడు ఒక్కళ్ళకిద్దరికి కాదు, ఎవరు ఆయన పాదాల దగ్గరకు వచ్చిన వాళ్ళందరి జీవితాల్లో నా యేసయ్య చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకనే కీర్తన గ్రంథంలో చాలా సందర్భాల్లో వ్రాయబడిన మాట, చెప్పబడిన మాట ఏంటంటే, నా యేసయ్యట క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. అందరు చెప్పండి, దేనికి సిద్ధ మనస్సు? మాట్లాడరేంటండి? క్షమించడానికి సిద్ధ మనసు. చెప్పనా? స్వస్థపరచడానికి కూడా సిద్ధ మనసే, బాగు చేయడానికి సిద్ధ మనసే, నిన్ను ఆయన సిద్ధంగానే ఉన్నాడు. మనమే రకరకాల అనుమానాలు, రకరకాల అపోహలు, రకరకాల సందేహాలు పెట్టుకొని ఆయన ద్వారా పొందవలసిన ఆ కృపకి, ఆ ఆశీర్వాదానికి మనం దూరం అయిపోతా ఉన్నాం. ఎందుకో పరిశుద్ధాత్ముడు నీతో నాతో చాలా తేటగా మాట్లాడుతున్నాడు. చేతులెత్తి స్వరం ఎత్తి గడుగో కళ్ళు చెప్దామా? ఇంకొంచెం గడి చెప్దామా? ఓసారట ఏమండి యేసయ్య చెవిటోడిని తీసుకెళ్ళి ఊరు బయటికి తీసుకెళ్ళి ఏమండి ఒక్కసారి ఎప్పాతా అన్నాడట. వెంటనే వాడి బలహీనతలన్నీ ఏమైపోయాయి? కుదర్చబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. మరోసారి గుడ్డోడు అన్నాడు, కళ్ళు తెరవబడ్డాయి కానీ మనుషులు చెట్లు మనుషుల్లాగా కనబడుతుంది. అయ్యగారు చూస్తున్నా కానీ సరిగ్గా కనపడట్లేదు అయ్యగారు, నా సైట్ సరిగ్గా లేదంటే ఆయన మరలా గద్దించగా, ప్రైజ్ ద లార్డ్, ఆయన మరలా ప్రార్థన చేస్తే వాడు చూపు పొంది కుదుర్చబడిందట. ఆ చూపు మొత్తం సెటరైట్ అయిపోయింది. ఈ రాత్రి ఒక సేవకుడిగా చెప్తున్నాను, నీ పరిస్థితులన్నీ సెటరైట్ కాబోతా ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది ఆయన దావీదు గారు ఈ కృతజ్ఞత? నా ప్రాణమా, నా అంతరంగములో ఉన్న సమస్తమా అని పదే 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 చెప్తున్నా అంటే, ఆయన నన్ను క్షమించాడు కనుకనే ఈరోజు ఈ స్థితిలో ఉన్నా, ఆయన నా సంకటములన్నిటినీ కుదిర్చాడు కనుకనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. అంత మాత్రమే కాదు, ఒక్క మాట చదవండి, ముగించేద్దాం. 103వ కీర్తనలోకి మళ్ళొక్కసారి మనం వచ్చి జాగ్రత్తగా ఆ మాటలు గమనిస్తే చూడండి, చదవండి. 4వ చరణం. సమాధిలో నుండి ప్రాణమును విమోచించుచున్నాడు. నీ ప్రాణాన్ని విమోచించాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును మేలుతో నీ హృదయాన్ని ఏం చేశాడు? విమోచించాడా? ఏమంటే క్రొత్తదిగా చేస్తున్నాడా? తృప్తిపరుస్తున్నాడా? ఇక చదువుకుంటూ మీరు వెళితే దేవుడు చేసిన కార్యాల వివరాలన్నీ, బాబు దావీదు గారు ఇన్ని మాకు గుర్తుండవు కానీ ఒక్క మాటలో తేల్చి చెప్పంటే చదవండి ఒక్కసారి. 11వ చరణంలో చెప్తున్నాడు. 11వ చరణం, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ఆయన దగ్గరకు వచ్చిన వారందరి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. అంత అధికమైన కృప ఇవ్వడమే కాదు, తర్వాత చరణాన్ని 12వ చరణాన్ని చదివితే పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రములను మనకు అంత దూరముగా పరిచి ఉన్నాడు. అందరూ ఆమేన్ చెప్దామా? మన అతిక్రమాలు ఏం చేశాడట? తూర్పుకి పడమర ఎంత దూరం అండి? ఎప్పుడైనా కొలిసారా?
మీరు వెళ్తానే ఉండండి, అది వెళ్తానే ఉంటుంది, మీరు వెళ్తానే ఉండండి, వెళ్తానే ఉంటుంది. అంత అంటే సంబంధం లేనంతగా నీ అతిక్రమములను దూరపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు, ఇక నువ్వు వేదన చెందవలసిన అవసరం లేదు. ఇక్కడ ఆయా స్థలాల నుండి, ఆయా ప్రాంతాల నుండి, ఆయా సంఘాల నుండి వచ్చిన వారు కూడా ఈ స్థలంలో ఉన్నారు కనుక మీతో కూడా ఒక సేవకునిగా చెప్పడానికి ఇష్టపడుతున్నమాట. చాలామంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఏమంటే కుదిరితే వెళ్ళడం, కుదరకపోతే మానేయడం. చిన్న పని ఉంటే చాలు మానేస్తారండి, చిన్న సాకు దొరికితే చాలు మానేస్తారు. ఆదివారం షాపింగ్, ఆదివారం పెళ్లి చూపులు, ఆదివారం అన్నీ చేస్తారు. మందిరానికి మాత్రం అయ్యగారు అసలు కుదరలేదు. అసలు విషయం చెప్పనా, వీళ్ళు మందిరానికి మానేస్తున్నారు, దూరం అవుతున్నారు అని అంటే ఒకే ఒక్క మాట, దేవుని ప్రభావానికి దూరం అవుతున్నారు. అందరు చెప్పండి, దేనికి దూరం అవుతున్నారు? ఏమండి, దేవుని ప్రభావం ఎంతటిదంటే 12 సంవత్సరాల బాధ చిటికలో నివారణ అయిపోయిందండి. హల్లెలూయా. ఈ రోజున ఒక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. 2000 సంవత్సరాల క్రితం నా ప్రభు అయిన యేసయ్య సజీవుడుగా ఉన్నాడు. ఈ రోజున ఆత్మస్వరూపిగా మందిరంలో మనకు లభిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అటువంటి చక్కటి సన్నిధి, ఏ సన్నిధి? ఎవరికైనా ఆశ్రయం ఇవ్వగలిగిన సన్నిధి. హల్లెలూయా. దేవుని మందిరానికి వీళ్ళే రావాలి, వాళ్ళే రావాలి, ఏ రిస్ట్రిక్షన్స్ ఏమి లేవండి. బైబిల్ గ్రంథం చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఎవరెవరికి? పలానా కులస్తులకా, పలానా ప్రాంతం వాళ్ళకా? ఏమండి, కొంతమంది అవగాహన లేని వాళ్ళు ఉంటారులేండి, కొంతమంది వాక్యం పట్ల, దేవుని పట్ల అవగాహన లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఇక వాళ్ళ కులాన్ని తప్ప ఇంకొకళ్ళు మాత్రం ఇది మా వరకే పర్మనెంట్ అని. నేను అనుకుంటాను యేసుప్రభువు కూడా ఆ చర్చికి దూరంగా ఉంటాడేమోనని. ఎందుకనంటే అది ఓన్లీ ఒక్క కులానికే పరిమితమైంది. మరి ఏది? నువ్వు అందరినీ కలుపుకోవాలిగా. దేవుని వాక్యం ఏమంటుందంటే సమస్త జనులకు, మాట్లాడేంటండి, దేనికి 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 దేనికి? సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. హల్లెలూయా. అందరు చెప్తుంటే ఏంటమే, నేను నా లైఫ్లో ఒకసారి చూసా. అది 2004 సంవత్సరం. ఒక చర్చి వాళ్ళు నాకు ఖాళీ లేదన్నా పిలిచారు 2004లో. వాక్యం చెప్పాలి పాస్టర్ గారు మా చర్చిలో అన్నారు. వెళ్ళేటప్పుడు దారిలో చెప్పారు, నన్ను తీసుకెళ్ళి ఒక ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? పాస్టర్ గారు, ఇప్పుడు మా చర్చిలో అండి అంతా ఒకే కొలవండి, ఎవరు రారు, రానెవ్వరు అన్నాడు. వెంటనే నేను అన్నా, మరి నా కులం వేరుగా అన్నా. అయ్యగారు మీకు అటువంటి రిస్ట్రిక్షన్ ఏమి లేదులేండి. ప్రైజ్ ద లార్డ్. కళ్ళారో చూశానండి. వాళ్ళు మళ్ళీ అది గ్రేట్గా చెప్పుకుంటున్నారు, అదేదో పెద్ద ఘనంగా. అక్కడ దేవుడు దూరంగా ఉంటాడు. దేవుని మందిరం సమస్త జనులకు. ఇక్కడ ఎజ్రా గారు కట్టారు, యేసయ్య. అబ్బో, పెద్ద పురమే. హల్లెలూయా. మామూలు పురం కాదు, పెద్ద పురమే. ఏమండి, ఈ ఆశ్రయపురంలో బైబిల్లో ఉన్నాయండి, దేవుడు ఇచ్చాడు ఆశ్రయపురాలు. ఏమండి, నరహంతకుడు వచ్చి దాచబడే స్థలం. ప్రైజ్ ద లార్డ్. అందరి చేత ఏమండి తృణీకరించబడి తోలివేయబడిన వ్యక్తి వచ్చి దాచబడే స్థలం. ఎటువంటి వ్యక్తికైనా ఆశ్రయం ఇవ్వగలిగిన స్థలం. హల్లెలూయా. అందుకని గణేష్ నగర్ వాస్తవ్యులందరికీ శుభవార్త ఏంటంటే, రండి, మీ కొరకు చేతులెత్తి ప్రార్థించే సేవకులను ఈ స్థలంలో ఇచ్చాడు. చేతులెత్తి దీవించే సేవకులను దేవుడిచ్చాడు. హల్లెలూయా. దేవుని నామాన్ని ప్రకటించి, దేవుని వాక్యాన్ని ప్రకటించి, నిర్మలమైన ఉపదేశాన్ని నిష్పక్షపాతంగా వివరించే సేవకులను దేవుడు అనుగ్రహించారు. మరి ఈ గణేష్ నగర్ వాస్తవ్యులు ఈ దేవుని మందిరాన్ని వినియోగించుకొందురుగాక. ఈ పరిచర్య ద్వారా అనేకులు ఆశీర్వదించబడుదురుగాక. మరి విశేషంగా వారి పాపములు క్షమించబడి అనేకులు పరిపూర్ణమైన రక్షణ పొందుకొందురుగాక. రక్షణ పొందుకొని నరక కోపం నుండి తప్పించబడి, యమగుండం నుంచి తప్పించబడి, మోక్షరాజ్యానికి, స్వర్గానికి, పరలోకానికి అర్హులుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. మరి ఇన్ని కార్యాలు జరుగుతూ ఉంటే
ఇంత గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటే ఏమండి ఇక దావీదు ఎందుకు చెప్పడండి? మరి ఈ రోజున ఆ కార్యాలు నువ్వు కూడా తలపోస్తే, ప్రైజ్ ద లార్డ్, నేను ఎవరిని, నా జీవితంలో ఆయన ఏ కార్యాలు చేశాడు, అసలు మనం నిలవడానికి యోగ్యులమేనా, అర్హులమేనా? ఏ మంచి లేదు కదా, ఏ ప్రయోజనం లేని వారం కదా, ఎందుకు పనికిరాని వారం కదా. మరి ఈ రోజున మనలను ఘనమైన స్థానంలో ఆయన నిలువబెట్టి ఘనులుగా ఎంచుతున్నాడు. మరి అంతగా నీవు నేను ఆయన్ని స్తుతించాలి. ఈ రాత్రి నీ స్థితిగతులను మార్చి నీ నోట రక్షణ గానాన్ని ఉంచగలిగిన వాడు, నీ నోట ఆనంద గానాన్ని ఉంచగలిగిన వాడు, నీ నోట స్తుతి గానాన్ని ఉంచగలిగిన వాడు. ఓ మంచి మాట చెప్పన, నీ జీవితాన్ని ఒక కృతజ్ఞత పండుగగా మార్చగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా ఈ పండుగలో ఈ ప్రాంతవాసులందరూ పాలు పంపులు పొందుదురుగాక. వాళ్ళ జీవితాలు ఒక పండుగగా మార్చబడునుగాక. అందుకేనండి, ఎవరేమనుకున్నా నాకు ఇబ్బందులు. కట్టుకున్న భార్య అంటది, ఒక మాట చెప్పి ముగిస్తానండి, కట్టుకున్న భార్య అంటది, చిచ్చిచ్చి ఒక సామాన్యుడు ఎగిరినట్లు, నీచుడు ఎగిరినట్లు నువ్వు ఎగురుతున్నావే అని మనస్సులోనట హీనపరిచిందట. ఏంటా ఎగరటం, నలుగురిలో ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి, అసలు ఎంత మర్యాదగా ఉండాలి, ఏంటి ఆరాధన ఏంటి, ఆ కేకలు ఏంటి, ఆ ఎగరడం ఏంటి అని అంటే, పిచ్చిదాన, అసలు ఎగరడం కాదు, ఇంకా ఎక్కువే చేయాలి. ఎందుకంటే నా పరిస్థితి ఓ రోజున అంత దయనీయంగా ఉంది. ఈ రోజున ఈ స్థితిలో ఆయన ఎంతగా ఉంచాడంటే, ప్రైజ్ ద లార్డ్. మరి అయ్యగారు ఏ పండగ చేశాడో నాకు తెలియదు, కానీ ఈ పండగ తర్వాత వెనక బఫేలో ఏముందో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం చేశాడు గట్టిగానే. గట్టిగా ఒక కళ్ళు చెప్పండి. ఆరేసి అడుగులకు ఒకసారి 6 అడుగులు వేయడం, లెక్క పెట్టుకోవడం, లెక్క ప్రకారం అండి. 6 అడుగులు వేయడం, 1 2 3 4 5 6 అంటాం, వేసేయి ఒకటే అని అంటాం, ఒక బలి అర్పించడం. మళ్ళీ ఒక 6 అడుగులు వేయడం. చక్కగా ఒబేదెదోము ఇంటి నుంచి దావీదు పురంలోకి మందసం వచ్చేంత వరకు ఇదే తంతండి. హల్లెలూయా. ఏంటయ్యా కృతజ్ఞత ఏంటి, ఆ బలులు ఏమిటి, అర్పణలు ఏమిటి అంటే, నన్ను ఇంతగా హెచ్చించిన దేవునికి నేను ఎంత చేసినా తక్కువే. ప్రైజ్ ద లార్డ్. పండగ వాతావరణం అయిపోయిందండి. వచ్చిన వాళ్ళందరికీ చక్కగా పలహారం పంచి, చక్కగా వాళ్ళని సంతోషింపచేసి, వాళ్ళతో కలిసి ఆరాధన చేసి తన కృతజ్ఞతను చాటుకున్నాడు. తర్వాత కీర్తనలో గమనిస్తే, నేను ఎప్పుడు స్తుతించిన సమాజములోనే స్తుతిస్తాను, సమాజము ఎదుటనే స్తుతిస్తాను. నేను చాటుమాటుగా, ఈ రోజున కొంతమంది భక్తులు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, ఎలా స్తుతిస్తారో తెలుసా, అంతా చాటుమాటుగా. పాస్టర్ గారని మాకు యేసు ప్రభు అంటే నమ్మకమేనండి, ఏదన్నా కార్యం మా ఇంట్లో మొదలు పెడితేనండి మనసులో ఆయన తలుసుకొని, ఏంటి సంగతి అంటే, వీళ్ళంతా లోపలే. కారణం ఏంటంటే కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత కలిగిన వాడు సమాజం ఎదుటికి వస్తాడు. నిశ్చయంగా అట్టి త్యాగపూరితమైన మనస్సు ప్రతి ఒక్కరికి నా దేవుడు అనుగ్రహించునుగాక. తెగింపుతో కూడిన మనస్సు నా దేవుడు అనుగ్రహించునుగాక. ఈ ఆశీర్వాద పండుగ, ఈ కృతజ్ఞత ఆశీర్వాద పండుగ అనంతరం అనేకులు తమ్మును తాము తెగతెంపులు చేసుకొని యేసయ్య ఆశ్రయపురంలోకి వచ్చి ఆయన మనసారా ఆరాధించుదురుగాక. ఒకసారి మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి. మీరున్న స్థలాలలో లేచి నిలబడండి. ఎవరు అటు ఇటు తిరగండి. ఒక్క 2 నిమిషాల్లో మనం ముగించుకోబోతున్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. లేచి నిలిచిన వారు, మరి దైవజనులు ఈ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించి గడిచిన సంవత్సరాలన్నిట ఈ పరిచర్యను ప్రభు ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో స్థిరపరుస్తూ ఆశీర్వదించి మరొక వార్షికోత్సవాన్ని అనుగ్రహించారు, మరొక సంవత్సరాన్ని ప్రభు అనుగ్రహించారు. కృతజ్ఞతగా ఈ కృతజ్ఞత పండుగ ఏర్పాటు చేశారు. మరి నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఇక మీదట కూడా ఆయన చేయబోతున్నాడు. కన్నులు మూద్దాం, చేతులు పైకెత్తుదాం. కన్నులు మూద్దాం, చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా. మానిటర్లో ఎఫెక్ట్ పెట్టినది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎస్.
అందరూ అలాగే కండ్లు మూసుకుని చేతుల ఆకాశం వైపుకెత్తి ఏ మంచి లేని నాపై నీవు నీ కృప చూపి రక్షించినావు. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వారం నా యేసయ్యా, నీ కృపకు కృతజ్ఞులమయ్యా, నీ కృపకు కృతజ్ఞులమై నా హృదిలోన నిన్ను నిలిపేదా. ఏ మంచి లేని నాపై నీవు నీ కృప చూపి రక్షించినావు. ఏ మంచి లేని నాపై నీవు నీ కృప చూపి రక్షించినావు. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వారము నా యేసయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వారము నా యేసయ్యా, నీ కృపకు కృతజ్ఞులమయ్యా, కృతజ్ఞులమై నా హృదిలోన నిన్ను నిలిపేదా, నా హృదిలోన నిన్ను నిలిపేదా. ఏ మంచి లేని నాపై నీవు నీ కృప చూపి రక్షించినావు. మన పాపములన్నీ క్షమించిన దేవునిగా, థ్యాంక్ యూ జీసస్. మన సంకటములన్నిటినీ కుదిర్చిన వాడై సమాజముల మన స్థితిని మన స్థాయిని అనేకుల ఎదుట ఘనపరిచి ఆశీర్వదించే దేవుడు మన మధ్యలో ఆరాధించబడుతుండగా, అయ్యా ఇంత గొప్ప భాగ్యము నాకు ఇచ్చినందుకు స్తోత్రము అని, ఈ మంచి అవకాశం నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమేసయ్యా. హృదయమార ప్రభు నామాన్ని కనపరుచుదాం. దావీదు వలె దేవుని నామాన్ని మహిమపరుస్తూ కృతజ్ఞత కలిగి ఆరాధన చేద్దాం. లోకమంతయు వెలి చూపుతో నాన్నవారే గేలి చేయగా, లోకమంతయు వెలి చూపుతో నాన్నవారే గేలి చేయగా, నా చెలిమి నీవై నా కలిమిగా మారి నా బలిమి నీవైతివే, నా చెలిమి నీవై నా కలిమిగా మారి నా బలిమి నీవైతివే. యేసయ్యా నిన్ను సేవింతును, నీ సన్నిధిని నే విడువక, యేసయ్యా నిన్ను సేవింతును, నీ సన్నిధిని నే విడువక, బ్రతికెదని సాక్షిగా, బ్రతికెదని సాక్షిగా. ఏ మంచి లేని నాపై నీవు నీ కృప చూపి రక్షించినావు. ఏ మంచి లేని నాపై నీవు నీ కృప చూపి రక్షించినావు.
రక్షించినావు ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వారను నా యేసయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వారము నా యేసయ్యా నీ కృపకు కృతజ్ఞుడనై నీ కృపకు కృతజ్ఞుడనై నా హృదిలో నిన్ను నిలిపేదా నా హృదిలో నిన్ను నిలిపేదా ఏ మంచి నాపై నీవు నీ కృప చూపి రక్షించినావు ఏ మంచిలే నాపై నీవు నీ కృప చూపి రక్షించినావు ఎంతగా నన్ను హెచ్చించుటకు ఎంతగా నన్ను ప్రేమించుటకు ఎంతగా నన్ను హెచ్చించుటకు ఎంతగా నన్ను ప్రేమించుటకు నీ కృపకు కృతజ్ఞుడనై నీ కృపకు కృతజ్ఞుడనై నా హృదిలో నిన్ను నిలిపేదా నా హృదిలో నిన్ను నిలిపేదా యేసయ్యా యేసయ్యా సాక్షిగా యేసయ్యా బ్రతికేదని కృపను బ్రతికేదని సాక్షి కృపకు బ్రతికేదని సాక్షిగా బ్రతికేదని సాక్షిగా నా హృదిలో సాక్షిగా నా హృదిలో నిలిపేదా హృదయంలో మీకే స్థానమయ్యా. ఇది మొదలుకొని నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానయ్యా నీ కొరకు సాక్షిగా నిలబడతానయ్యా ఈ ప్రాంతంలో నీ కొరకు సాక్షిగా నిలబడతానయ్యా ఇంతగా నన్ను హెచ్చించిన వాడా ఇంతగా నన్ను ఆశీర్వదించిన వాడా నీకు స్తోత్రమని అందరూ రెండు చేతులు ఆకాశమే పెట్టి ఈ చివరి క్షణాల్లో ఈ స్థలమును విడిచి వెళ్ళక మునిపే మీకు మీ కుటుంబాలకి క్షేమాన్ని దయచేసే దేవుడు, ఆశ్రయం ఇచ్చే దేవుడు, అనాథులుగా విడిచిపెట్టగా నీ కన్నీళ్లను తుడవగలిగిన దేవుడు మన మధ్యలో సంచరిస్తుండగా అయ్యా నీ మాటకు లోబడతానయ్యా, నాకు ఆశ్రయంగా మారయ్యా, నా కుటుంబానికి క్షేమం దయచేయనని